హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి పత్తి సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంకి అయితే రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనము ఏదైతే చెప్తున్నామో సో అదే మందులు కొట్టుకుంటూ అయితే రావడం జరిగింది. సో ఓన్లీ మన మందులతోనే ఈ విధంగా అయితే క్రాప్ అయితే వచ్చింది. చాలా విపరీతమైన క్రాప్ అయితే సెట్ అయింది. ఎక్స్టర్నల్ గ్రోతింగ్, దీంట్లో ఎక్కడ కానీ ముడత కానీ అదేవిధంగా నల్లి దోమ పురుగు సమస్య ఎటువంటి సమస్య లేదు. ఎక్సలెంట్ క్రాప్ సెట్ అయింది. సో రైతు యొక్క మాటల్లో మనం తెలుసుకుందాము పూర్తి సమాచారం. చూడండి క్రాప్ ఏ విధంగా బాగొచ్చింది అనేది, రైతు ఎటువంటి మందులు స్ప్రే చేశారు, సో ఏ విధంగా ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించారు, రైతు మాటల్లో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. నమస్తే. పేరు సార్? రాజేష్ గారు. ఏ ఊరు ఇది? అది ఖమ్మం డిస్ట్రిక్ట్ తిరుమలపాలెం మండలం మంగళబండ తండ. సో ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు మందులు కొట్టారు దీనికి? ఒకసారి కొట్టారు. సో దాని తర్వాత ఏం కొట్టారు? ఇప్పుడు ఏం కొట్టేదా? అంటే 3 days బ్యాక్ అయితే 3D కొట్టాం. 3D స్పిన్ 3D కొట్టారా? 3 days అవుతుంది. దానికంటే ముందు ఏం కొట్టారు? దానికంటే ముందు ఫ్లవర్ ఆన్ జెసికా కొట్టారు. సో మనము మీరు కొట్టేటప్పుడు కూడా నేను ఒక షార్ట్ వీడియో తీశాను. సో రిజల్ట్ వీడియో కూడా తీద్దాము. సో ఈ విధంగా రిజల్ట్ వస్తుంది కూడా చూద్దాం అనేసి మాట్లాడుకున్నాం ఆ రోజు. సో అది కొట్టి జెసికా ఫ్లవర్ ఆన్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? 10-15 days అవుతుంది. ఇప్పుడు 3 days అవుతుందా స్పిన్ 3D కొట్టి? అవునండి. సో ఇప్పుడు ఇది జెసికా అదే విధంగా ఫ్లవర్ ఆన్ కొట్టారు కదా, ఇది కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది. ఇంకా పూతకాత బాగా వచ్చింది. పురుగు ఇట్లా ఏం లేదండి. దోమ కూడా తగ్గింది. దోమ పురుగు ఇంత ముందు ఉండే నా కొట్టక ముందు ఉంది. అంటే కాపు కూడా చాలా తక్కువ లేదు, క్రాప్ లేదు అప్పుడు. లేదు, ఇప్పుడు బాగా వచ్చింది. ఈ విధంగా కమ్ముకొని ఉందా మీ చేను? ఇది కొట్టక ముందు లేదండి, చిన్నగా ఉండేది. కొట్టేటప్పుడు కూడా మనం ఒక ఫోటో వీడియో తీసాం. సో అది కూడా మాకు వీడియోలో చూస్తారు రైతులు. సో ఇది కొట్టక ముందు ఏ విధంగా ఉంది, కొట్టిన తర్వాత ఏ విధంగా వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇది కొట్టిన తర్వాత మీకు గ్రోత్ వచ్చింది, సైడ్ కొమ్మలు వచ్చింది. క్రాప్ ఎలా వచ్చింది? క్రాప్ బాగుందండి. క్రాప్ బాగా వచ్చింది, పూత కథ బాగా వచ్చింది. ఇది వచ్చిన గూడలు ఏమైనా రాలిపోయినాయా వర్షానికి? లేదండి, అతుక్కున్నాయి. 10 days వర్షం పడ్డది. ఆ వర్షానికి అయితే ఏం రాలేదు. ఒకసారి ఓకే. కింద కాయలు అవుతున్నాయి, మనకు కింద కాయలు అవుతున్నాయి. పైన మాత్రం మనకు కాపు చాలా బాగుంది, గూడలు చాలా బాగున్నాయి. చూడొచ్చు కొమ్మకి మనకు పూత పిందె కనిపిస్తూ ఉంది. సో ఏ చెట్టు చూసినా కానీ అదే విధంగా ఉంది. చూడండి ఒకసారి. సైడ్ కొమ్మలు బాగా వచ్చింది, గ్రోతింగ్ బాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది. ఒకసారి చూడండి, మనకు ఆకు మీద మనకు ఏదైతే ఉందో ఆ తెల్లదోమ పచ్చదోమ ఏదైతే ఉందో అక్కడే అతుక్కున్నది. చూడండి, చలనం లేదు, ఎక్కడికక్కడే ఆకు మీద అతుక్కున్నాయి. ఏదైతే ఉన్నాయో మనకు పేనుబంక దోమ అని చాలా నీట్గా పనిచేసింది అనమాట ఇది. సో ఇది కొట్టిన తర్వాత క్రాప్స్ మంచిగా సెట్ అయింది. అవునండి. సో ఇదండి రైతు వచ్చేసి ఇది OUR అవర్ కంపెనీ వారిది జెసికా అండి, అదేవిధంగా ఫ్లవర్ ఆన్, ఈ 2 కాంబినేషన్లో కొట్టారు. మీరు జెసికా 1 కొట్టినా కానీ రిజల్ట్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. మనకు ఏదైనా సరే నల్లి తామర పురుగు దోమ అదేవిధంగా పురుగు సమస్య ఎలాంటి పురుగు అయినా సరే, గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు, ఎలాంటి పురుగున్నా సరే ఇది ఒకటే మంది అండి. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనకు అన్ని రకాలుగా మనకు సకింగ్ పెస్ట్తో పాటు పురుగు నివారణ అవుతుంది. క్రాప్ ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. గ్రోతింగ్ సూపర్ వస్తుంది, సైడ్ కొమ్మలు బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, పూత కథ అయితే విపరీతంగా వస్తుంది. ఇది 1 కొట్టుకున్నా చాలండి. సో మీరు కాంబినేషన్లో ఇది కలుపుకోవాలంటే కలుపుకోండి. ఈ ఒక్క మందుతోనే మనకు ఎక్సలెంట్ క్రాప్ సెట్ అవుతుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు రైతు స్ప్రే చేసి 15 రోజులు అవుతుంది. 15 రోజుల తర్వాత కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మీరు ఏం కొట్టారు? ఇప్పుడు తర్వాత స్పిన్ 3D కొట్టారు. సో ఎన్ని రోజులు అవుతుంది? అది 3 days అవుతుంది. ఇంకో 3-4 daysలో ఈ తోట ఇంకో వేరే లెవెల్ ఉంటుంది పత్తి చేను. సో ఆల్రెడీ ఇప్పుడు పూతకాత కనిపిస్తుంది ఒక 3 daysలోనే. మనకు ఇంకో 3 daysలో మీకు పూర్తి రిజల్ట్ వస్తాయి. స్పిన్ 3Dకి అంత వెంటనే రిజల్ట్ రాదు, మినిమం 6 to 7 days పడుతుంది. అవును, గ్రోత్ వస్తుంది, దాంతో పాటు పూత కథ వస్తూనే ఉంది. అవునవును, బాగా హైట్ పెరుగుతూ ఉంటాయి కానీ మళ్ళీ ఫ్లవరింగ్ అవునవును. కింద నుంచి గనుపుకి మనకు ఫ్లవరింగ్ ఉంది. ఈ చెట్టు మొత్తం ఒకటే కొమ్మ అండి, ఒకటే మొక్క. ఇది చూడండి, కాండం చూడండి ఒకసారి ఎంత బలంగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ ఆకులలో మన కాయలు కనబడవు కానీ ఒకటే కొమ్మ ఇది, ఈ ఒకటే మొక్క. దీని మీద ఎంత ఘనంగా వచ్చింది, ఎంత సైడ్ బ్రాంచెస్ వచ్చింది, ఎంత గుబురుగా ఉంది చెట్టు. చూడండి ఎటున్నాయి ఇంకా కొమ్మలు, మొత్తం కమ్ముకున్నది అసలు ఒకటే స్ప్రే తోటి.
చాలా మంచిగా పనిచేసిందని రైతు మాటలు అయితే మనం తెలుసుకున్నాము. వచ్చిన గ్రోత్ లో దాంట్లో కూడా ఫ్లవరింగ్ వచ్చిన గ్రోత్ లో మనకు ఫ్లవరింగ్ వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఇందులో, చాలా నీట్గా ఉంది. అటు మనస వరంగల్ సారీ ఏపీ సైడ్ చూస్తుంటే అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. మొత్తము నల్లి తామరపురు అటాకే మొత్తం ముడుచుకుపోయినాయి. ఈ వర్షాలకి మొత్తము తట్టుకోలేక మొక్కలు మొత్తము ఆకులు రాలిపోయినాయి. చాలా బీభత్సమైన పరిస్థితి ఉంది. సో మనము ఏదైతే మనం చెప్తున్నామో ఆ ఎరువుల యాజమాన్యం కానివ్వండి, స్ప్రేయింగ్లు కానివ్వండి, సో రైతు స్టార్టింగ్ నుంచి వాడుకుంటూ వచ్చారు. మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు కావచ్చు ఈ లెక్కన చూస్తుంటే మీకు? 15 క్వింటాలు. 15 క్వింటాలు అవుతుందా? ఓకే, మంచి సమాచారం ఇచ్చారు. సో గతంలో మీకు ఈ 15 క్వింటాలు అయ్యేదా? కాలేదు. ఎంత అవుతుంది మాక్సిమం? 10 లోపే. 10 లోపే, 8, 9, 10 అవుతుందా? సో ఇది మీరు కొట్టిన తర్వాత మాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగుందండి. అంటే మంచి ఎదుగుదల వచ్చింది, పూత కథ బాగా వచ్చిందని మీకు వచ్చే దిగుబడి మీరు ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మాకు ఎప్పుడైనా సరే మంచి మందులు మంచి యజమాన్య పద్ధతిలో పాటిస్తే తప్పకుండా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. సో చాలా మంది రైతులు నేను చూశాను బయట, చాలా విపరీతమైన పరిస్థితి ఉంది, ఘోరమైన పరిస్థితి. సో అలాంటి పరిస్థితి తేవకూడదు. ఎందుకంటే చాలా కష్టపడి మనం పండిస్తాము, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచి దిగుబడి తీయాలి కాబట్టి. సో మంచి మందులు స్ప్రే చేస్తే, మంచి యజమాన్య పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అండి మొక్క ఎదుగుదలలో మనకు మంచి మార్పులు తేవడానికి మనకు అన్ని రకాల పోషకాలు మొక్కకి అందించడానికి ఎరువులు చాలా అవసరం. ఎందుకంటే ఈ పూత కథ దశలో అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషకాలు చాలా అవసరం అవుతాయి. ఎందుకంటే పూత అనేది పిందెగా మారాలి, మనకు ఆ కాయ అవ్వాలంటే మనకు అన్ని రకాల పోషకాలు మొక్కకి అవసరం. కాబట్టి అన్ని రకాల పోషకాలు కూడా ఇందులో కలిగి ఉంటాయి మనకు ఫ్లవరాన్లో. సో అందుకే మనకు చెట్టు ఇంత ఘనంగా ఉంది, ఇంత గ్రీనిష్గా ఉంది, అదేవిధంగా వచ్చిన పూత కాయ అవుతుంది. కాబట్టి మనకు రైతు మాటలో మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాము. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం అయితే ఇచ్చారు. ఈ జెసికా అనేది మీ లైఫ్ లో మీరు మర్చిపోగలుగుతారా? లేదండి. ఎలా ఉంది? కొట్టి మా తోటి రైతులు కూడా చెప్తాం. ఈ మందు మీకు ఇంతకుముందు ఈ మందు మీకు ఎప్పుడైనా తెలుసా? ఇది లేదండి, ఈ సంవత్సరమే కొట్టారు. ఇది అవర్ కంపెనీ అండి, ఆర్గానిక్ అర్బన్ రిప్. సో ఇది కంపెనీ అండి. సో ఇది జెసికా దీని పేరు. సో ఎకరానికి వచ్చేసి 250 ml కొట్టుకోవాలి. రైతు వచ్చేసి 1/2 లీటర్ 2 ఎకరాలు కొట్టారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. సో రైతు మాటలో తెలుసుకున్నాం మనము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొత్తం చూపించండి. మన హైట్ లో ఉన్నది.